దేవుడికి కావలసింది దేవుని కొరకు నిలబడాలని ఆతృత, ఆశ, ఆసక్తి కలిగి దేవుని సేవ చేయాలని తృష్ణ కలిగిన ప్రతి ఒక్కరితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొదటిగా నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలా. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అభిషేకించబడి ఉన్నట్లయితే నీతోని దేవుడు మాట్లాడుతున్న మాట, నూతనంగా అభిషేకం పొందినట్లయితే, నూతనంగా బాప్తీస అనుభవంలోకి వచ్చినట్లయితే, పరిచారకుల గణంలో ఉన్న సంఘ పెద్దల లిస్టులో నువ్వు ఉన్నా, నీకు మొదటిగా కావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం. నాకు డబ్బు ఉంది, నాకు చాలా మంది బలం ఉంది, స్థిర చరాస్తులు ఉన్నాయి, ఏది నెలకి ఇంత ఇన్కమ్ నాకు, నా భార్యకి లేదా నాకు నా భర్తకు వస్తుంది, ఈ కథలేం జల్లవు అక్కడ. ఈ సెక్షన్ ఇలాంటి మైండ్ నువ్వు నీ మనసులో పెట్టుకున్నట్లయితే, నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే ప్రభు నిన్ను పక్కన పెడతాడు. ఇక నీలో ఉన్న జలుబు వదిలిందాక, నీలో ఉన్న మంపు వదిలిందాక, నీలో ఉన్న ఆ రోగం పోయిందాక, నాకు అంతా తెలుసు అనే భావన విరిగిపోయి, యాకోబు ఎలా అయితే అయ్యో నన్ను ఆశీర్వదించని మగ సిరిగలవాడే కన్నీరు విడిచా రాత్రి అంతా పెనుగులాడేనన్నట్లుగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన హస్తం నీ మీదకి వచ్చి బలమైన అభిషేకం ఇచ్చి, కావలసిన తలాంతులు ఇచ్చి, ప్రత్యక్షత ఇచ్చి, లేఖన ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, ఆత్మ నడిపింపు కూడా ఇచ్చి, నిన్ను బలంగా ఆయన చేతిలో, ఆయన చేతి నీడలో నిన్ను దాచిపెట్టి ఆయన చేతిలో, ఆయన సేవలో వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మంపు ఎరగలేదా? ఏది నాకు అయ్యోని అని చెప్పని విర్రవీగుతున్నావా? వాటిని మొత్తాన్ని తీసేస్తాడు. ముఖమాటమే లేదు, మళ్ళీ మొత్తాన్ని బీకి పక్కనేసి, అసలు డబ్బు కూడా నీ చేతిలో లేకుండా, ఆస్తులు కూడా ఏం లేకుండా, ఆరోగ్యం కూడా లేకుండా కూడా చేస్తాడు ఆయన. కంపెనీ రోగాలన్నీ అనుమతి ఇచ్చి నిన్ను మెల్ట్ చేస్తాడు. నువ్వు తగ్గించుకోవడానికి అవే ఆయుధాలు ఆయనకి. నీ పక్కన వాళ్ళని, ఇటోళ్ళు అటోళ్ళని మొత్తాన్ని రేపుచాడనమాట. నీలో ఉన్న అహం తగ్గటానికి, నిన్ను నువ్వు తగ్గించుకొని. ఎన్ని మాటలంటే ఉపయోగం ఏముందిలే. ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు, నాదేముంది ప్రభువా నువ్వు చూసుకో, ఎక్కడైనా నీ విరగాల్సింది ఏమన్నా ఉందా దాన్ని తీసేయి, లేదా దాన్ని నేను గూడు కట్టుకొని భద్రంగా హృదయంలో పెట్టుకున్నానా, హృదయ కఠినం ఉందా, ఎరగదీసేయి, దాన్ని నాలోంచి తీసే ప్రభు అని చెప్పని బచ్చములాడుకోవాలి. నాకు అవి ఉన్న తెలివితేటలు చదువని మొత్తం జీరోకు తెస్తాడు. నీ చదువు కూడా దేనికి పనికి రాకుండా పక్కన పెట్టే స్థితికి వచ్చుద్ది. సేవ అంటే అది. సేవ అంటే ఎప్పటికప్పుడు ఆయన మీద ఆనుకోవాలి, ఎప్పటికప్పుడు ఆయన కృపను అర్జించాలి. అయ్యా ఇదిగో నిన్ను బచ్చములాడుకోవాలి ఆయన్ని ఎప్పటికప్పుడు. ప్రార్థనలోనే ఆయన బచ్చములాడుకోవాలి. ఎప్పుడైతే అలాగ ప్రభు పాదాలు పట్టుకుంటామో అప్పుడు ఆయన గొప్ప కృపనిచ్చి, ఎవడి ద్వారా కూడా, అంటే ఏ స్త్రీ ద్వారా కానీ ఏ పురుషుడి ద్వారా కానీ అందనటువంటి లోతైన సంగతులు నీ నోటిని వాడుకొని, నిన్ను ఉపయోగపెట్టుకొని, నిన్ను ఆయన పక్షంగా నిలబెట్టుకొని ఘనమైన ఉన్నత సేవ, ఉన్నత ఉపదేశాన్ని సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు సకల పరిశుద్ధులకు అందిస్తాడు. దేవుడు నిర్ణయించినటువంటి సంఘ బిడ్డలకు అందిస్తాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయా సంఘాల్లో, ఆయా మందిరాల్లో, ఆయా సమాజాల్లో, ఆయా గృహాల్లో, ఆయా ప్రాంతాల్లో నిన్ను నిలబెట్టుకొని వాడుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.